హాయ్ ఫ్రెండ్స్, ఇది చెంచల కూర అండి. ఇది చెంచల కూర అంటారండి. ఇది పొలాల్లో దొరుకుద్దండి. మాకైతే ఇది కంటికి చాలా మంచిదండి. పిల్లలు ఇప్పుడు అందరూ ఫోన్లే కదండి, ఆ ఫోన్ల వల్ల కళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి. ఇది చెంచల కూర తిన్నట్లయితే కళ్ళు కూడా బాగుంటాయండి, పిల్లలకైనా పెద్దలకైనా. ఈ చెంచల కూర ఇలా పింక్ కలర్ పువ్వులతో ఉంటుందండి. చెంచల కూర ఎలా తయారు చేసుకోవాలో మా అత్తయ్య గారి మాటలో విందామండి. చెంచల కూర అంటారండి దీనికి 2 గరిటెలు నూనె వేసుకుని కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి. 2 గరిటెలు నూనె వేసుకుని పోపులు వేయాలండి, అన్ని రకాల పోపులు. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి పోపులు అన్నీ వేసానండి. ఇదిగోండి ఇప్పుడు వేసాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. ఇది బాగా వేసాక ఆ చెంచల కూర వేస్తే అందులో సీవింగ్ పిల్లలకి పెద్దలకి అందరికీ కళ్ళకి చాలా మంచిదండి. హెల్దీ ఫుడ్ అండి. బీపీ షుగర్స్ అన్నిటికి మంచిదండి. పొలాల్లో దొరుకుద్దండి. చెంచల కూర అని పొలాల్లో దొరుకుద్దండి. దానికి చక్క పువ్వుల్లా ఉంటాయండి. ఆ పువ్వులు తీసేసి మనం కట్ చేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని వేసుకోవాలండి. ఇంకా బాగా వేగనిచ్చి ఆ చెంచల కూర వేసేసి అందులో 1 కప్పుడు పల్లీలు వేయించండి. ఆ పల్లీలు వేయించాక జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి వేసి పౌడర్ చేసి ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసి తిని చూడండి. మా ఛానల్ని, మా అత్తయ్య గారి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వాసనకి ఇందులో ఇలా వేస్తున్నానండి. చాలా మంచిదండి చెంచల కూర. దీన్ని చెంచల కూర అంటారండి. ఏదైనా పల్లీలు అలా వేయించుకున్నానండి, కప్పు గ్లాసులు. ఆ పల్లీలు వేయించేసేసి మిక్సీ పట్టేసుకునండి. వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసేసుకుని ఇది బాగా వేగాక అందులో వేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచి దించేయటమేనండి. పిల్లలకి మనకి అందరికీ మంచిదండి. ఇదిగోండి జీలకర్ర వేస్తాం, వెల్లుల్లి వేయాలండి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. ఇది చెంచల కూర అండి. కారం 2 స్పూన్లు వేసానండి. ఆకు ఎక్కువ ఉంది కదండి, 1/2 కేజీ ఆకు ఉంటుంది. 2 స్పూన్లు వేసాను. పొలాల్లో దొరుకుతుంది. ఇది చాలా మంచిది హెల్త్కి. పొడి వేద్దాం. చాలు. చెంచల కూర పల్లి పౌడర్ రెడీ అండి.